నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్రీకాంత్. ఐఎమ్ కన్సల్టెంట్ జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ సిరి హాస్పిటల్ ఆర్మూర్. ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ వర్షాకాలంలో ఎక్కువగా చూస్తుంది సెల్లైటిస్, అంటే మల్జరీ అంటాం మనం. ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వాపు రావడం, నొప్పి రావడం, లేదా చీమ్ పట్టి చీమ్ నుంచి నీరులా కావడం, ఇవన్నీ లక్షణాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, మేజర్లీ మన ఏరియాలో రైతులు ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి ఇలా తరచుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి నరాల బలహీనత ఉండడం వల్ల దెబ్బలు తగిలినా కూడా వాళ్ళకి తెలియకపోవడము, అదే పుండి ఇన్ఫెక్ట్ కావడము, అలానే మట్టిలో కానీ బురదలో కానీ దిగేసరికి అది ఇంకా ఇన్ఫెక్ట్ అయ్యి మల్జర్లా మారి కాలు నుంచి పైకి పాకడం, చేయికైతే చేయి నుంచి పైకి పాకడం జరిగి సివియర్ సెప్సిస్ అంటే ఇక వాడుక భాషలో సెప్టిక్ రావడం జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు త్వరగా మీరు హాస్పిటల్కి సంప్రదిస్తే అర్లీ ట్రీట్మెంట్ తోటి మనం జస్ట్ ఏం కోతలు లేకుండా మందుల మీదనే తగ్గియగలుగుతాం. లేదు అలా కాదు, లేట్ చేసామనుకోండి, చీమ్లా మారి కోతలు పెట్టడము, లేకపోతే చెడిపోయిన భాగం తీయడం లాంటివి జరుగుతూ ఉంటుంది.